హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది ఎపిసోడ్ 91, ఏదైతే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్, నాగార్జున గారి ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. కంప్లీట్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి నా అభిప్రాయం ఏంటంటే, మనం లాస్ట్ వీక్ జరిగిందంతా కూడా టికెట్ ఫైనల్లే అనేది టికెట్ ఫైనలే జరిగింది. దానికి సంబంధించి ఎవరికైనా చిన్న అవకాశం కోల్పోయినా సరే అది చాలా దానివల్ల వచ్చే రిజల్ట్ కానీ దానివల్ల కోల్పోయింది కానీ చాలా తీవ్రంగా ఉంటుంది అనేది ఫీలింగ్. ఎందుకంటే టికెట్ ఫైనల్ అంటే సామాన్యం కాదండి. ఇదే టికెట్ ఫైనల్ గురించి డిమాండ్ పవన్ ఛాలెంజ్ చేసిరాడు. ఇన్ని లక్షల మంది చూసే ప్లాట్ఫామ్ మీద నేను కొడతాను, మీ అందరూ కొట్టి చూపిస్తానని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఈరోజు ఓడిపోయాడు. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీనికి. అలాంటి ప్రక్రియలో నా వరకు వస్తే మాత్రం అటు చూస్తే సంజన గారు ఏదైతే టవర్స్ విషయంలో, బాల్స్ కొట్టే విషయంలో డిమాండ్ పవన్ ఎలాగైతే డిస్క్వాలిఫై చేశారో బాల్స్ వేసడానికి, అదేవిధంగా మన తనూజాను కూడా ఆపి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే డిమాండ్ పవన్కి ఒక న్యాయం, తనూజకు ఒక న్యాయం కాదు కదా. తనూజ పదే కంటిన్యూగా అదే చేయడం, అసలు అట్లీస్ట్ చూడకపోవడం అనేది సంచాలకుగా సంజన గారిది 100% మిస్టేక్ అండి. ఎందుకంటే నాగార్జున గారు అన్నట్టు మనం ఎవరినైతే గెలవాలని కోరుకుంటామో, సంచాలకు కూడా కంటెంటర్ కాబట్టి ఆ ఫీలింగ్ బ్రెయిన్లో ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఎవరైతే గేమ్లో నచ్చరో వాళ్ళ మీదే తప్పులు ఎతకడానికి మన బ్రెయిన్ అటువైపు మళ్ళీ పద్దాక అట్టే చూడాలనిపిస్తూ ఉంటుంది. అట్లాగా సంజన గారిని కూడా డిమాండ్ పవన్కి సంబంధించి డిమాండ్ పవన్ ఎలా వేస్తున్నాడు, డిమాండ్ పవన్ క్రాస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పవన్ చాలా పవర్ఫుల్గా ఇసురుతాడు, గన్ షాట్ ఇసురుతాడు అని తెలుసు కళ్యాణ్కి. కానీ వీళ్ళు పదే డిమాండ్ పవన్ గురించి మాట్లాడేటప్పటికీ అటు సంజన యాజ్ ఎ సంచాలకుగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. కంప్లీట్గా తన ఫోకస్ అంతా యాజ్ ఎ సంచాలకుగా డిమాండ్ పవన్ మీద పెట్టింది తప్ప మరి ఏ ఇతర సభ్యుల మీద కూడా పెట్టకపోవడం వల్ల కొంత దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా కొంత చేంజ్ అయింది అనేది 100% వాస్తవం. అంటే నేనేమంటానంటే సంచాలక్ అనేది మాత్రం చాలా తీవ్రమైన విషయం అండి. చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తాను. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీకు తెలుసు. అంతకుముందు దివ్య కెప్టెన్ ఎలా అయిందో మీకు అందరికీ తెలుసు. అక్కడ దివ్య ఎలా కెప్టెన్ అయిందంటే, రాము రాథోడు సింపుల్గా నేను దివ్యాని కెప్టెన్గా ప్రకటిస్తున్నాను, అంత అయిపోయింది. అక్కడ తనూజ ఉంది, తనూజ వైపు అటు ఎవరు ఉన్నారు స్టేజ్ మీద, ఎవరు లేరు అనేది కూడా మనవాడు అంత గమనించకుండా వన్ సైడ్గా ఇచ్చాడు. అలాగే అలాంటి నిర్ణయాలు చాలా జరిగినాయి. మనం చూసుకుంటే తనూజ వల్ల సుమన్ శెట్టి గారు కెప్టెన్సీ పోగొట్టుకున్నారు, దానివల్ల చెమిరెడ్డి కూడా పోగొట్టుకున్నారు. రిజిత్ చౌదరి కెప్టెన్ అయింది. బికాస్ దేనివల్ల వచ్చింది, యాజ్ అ సంచాలకుగా ఆమె ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిందని అంటాను. ఇలాగా అది వేరు, వీక్లీ కంటెంటర్ కెప్టెన్ అవ్వడం వేరు, ఇమ్యూనిటీ రావడం. ఇది వచ్చేసి మనకి ఒక రకంగా చెప్పాలంటే టికెట్ ఫైనల్ అనేది ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. అమ్మాయి టాప్ 5లో ఉన్నారు అంటే అది గొప్ప విషయం కదా, ఫైనల్కి వెళ్ళిపోయారంటే. సో అలాంటి ఆపర్చునిటీ మిస్ అయ్యేటప్పుడు ఏంటంటే సంచాలకుగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా పార్షియాలిటీ పక్కన పెట్టి చాలా జెన్యున్గా ఆమె పదే అంటది, నన్ను తీసుకోండి, నేను జెన్యున్గా ఇస్తాను, నన్ను తీసుకోండి, నేను చాలా పార్షియల్గా. నువ్వు చెప్పక్కర్లేదు, సభ్యులకి మీ మీద నమ్మకం ఉండాలి, సభ్యులకి మీ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు ఇవ్వాలి, అంతేగాని మీరు అడుక్కోవడం కాదు. సంజయ్ గారు మాట వస్తే నేను న్యాయంగా ఇస్తాను, ధర్మంగా ఇస్తాను, నాకు ఇవ్వండి అడుక్కుంటూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ. సంజన గారు కూడా అంతే, మాట ఇచ్చిద్ది, మాట తప్పుద్ది. ఇప్పుడు ఇమ్యూనిటీ పొందుద్ది, అందరి వల్ల తను లైఫ్ పొందుద్ది, కానీ వాళ్ళ కృతజ్ఞత వాళ్ళకి ఇవ్వదు. ఏమనంటే మేము నాకు వద్దు, మీరు పెద్ద కృతజ్ఞత కోరుకుంటారు అని అంటుంది. అది డిఫరెంట్గా ఆమె చేస్తుంది. ఇక్కడ కూడా సంచాలకుగా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తాను నేను. అది చాలా తప్పు అంటాను. అలాగే భరణి గారి విషయంలో నాగార్జున గారు ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ అండి. మనం ఇన్ని లక్షల మంది చూస్తున్నాం కాబట్టి వన్స్ రెక్టాంగిల్ చూపితే రెక్టాంగిల్ అవ్వాలి, సర్కిల్ చూపిస్తే సర్కిల్ అవ్వాలి, ట్రయాంగిల్ చూపిస్తే ట్రయాంగిల్ అవ్వాలి. అసలు భరణి గారిది మీరు చూపించారు కదా, లెవెండర్ కలర్ది, అది ట్రయాంగిల్ అండి. ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్లో ఉండాలి కదండి. ట్రయాంగిల్ మీద ఎక్కడ కూడా బంప్స్ ఉండకూడదు. బంప్స్ ఉంటే అది ట్రయాంగిల్ ఎలా అవుతుంది? అంతే కదా. మాకు ఆడ్ మ్యాన్ అవుట్, అర్థమెటిక్లో ఆడ్ మ్యాన్ అవుట్లో సింపుల్గా చెప్పాలంటే దాన్ని తీసి అక్కడ పెడతాం. ట్రయాంగిల్లో అది ఒకవేళ ఆడ్ మ్యాన్ అవుట్లో వస్తే అది ట్రయాంగిలే కాదు. అసలు ట్రయాంగిల్స్ అన్నీ 4 పెట్టి అందులో ఇది పెట్టి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మేము దేన్ని సర్కిల్ చేస్తారు. ఎవరైనా అర్థమెటిక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒక 4 ట్రయాంగిల్స్ ఇచ్చి ఏబిసిడి, ఇది ఒక సి, సేమ్ ఇది ఏదైతే లెవెండర్ కలర్
ఇది జస్ట్ కటింగ్ చేసినప్పుడు తేడా వచ్చిందని మీరు అన్నారు. కానీ అది కనుక ఆడ్ మ్యాన్ అవుట్లో కనుక అథమెటిక్లో ఇస్తే బిట్లో సింపుల్గా దాన్ని తీసి పక్కన పెడతాం, అదే ఆన్సర్, అది రాంగు అని చెప్పి. సో అలాగా మీరు చెప్పింది ఏదైతే ట్రయాంగిల్ నిన్న చూపించింది భరణి గారితో ఉందో 100% అది ట్రయాంగిల్ కాదు. మళ్ళీ పైపెచ్చి మీరు మ్యాథమెటిక్స్ అవన్నీ తీసుకొచ్చి ఇంత ప్లాట్ఫామ్ మీద చూసే జనాలు పిచ్చోళ్ళు చేయడానికి అలా అది ఏంటో నాకు అర్థం కాలేదు. అదైతే మాత్రం 100% ట్రయాంగిల్ కాదు, ట్రయాంగిల్ కానే కాదు. మోరోవర్ ఒకవేళ భరణి గారు గెలుస్తారేమో, గెలిస్తే ఇది ఒక రీజన్గా చెప్పొచ్చు అని చెప్పి రింగ్ ఏదైతే దాచేసిందో 3వ రింగు, మరి తప్పే కదండి. అది గేమ్లో ఇప్పుడు గేమ్ ట్రయాంగిల్ దాయిచ్చేయడం వేరండి, ఈ సర్కిల్ కూడా దాయడం ఏంటి, సంచాలక చేతిలోది దాయడం అనేది పెద్ద తప్పు. అది ఎక్కడదనో సంచాలక దగ్గర ఉండాలి కదా, మరి రింగ్ దాచేయడం అనేది దొంగాట కాదా? ఈ విషయంలో 2 విషయాల్లో తన్ని మీరు వెనకేసుకు రావడం అనేది ఎందుకనో అది పర్ఫెక్ట్గా అనిపించలేదు. మోరోవర్ ఏంటంటే గత వారం రోజులుగా చూస్తే రీతు చౌదరిని జాకిలు పెట్టి లేపే అంత అవసరం ఉంది. ఆమె ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి, మొత్తానికైతే ఈ వీక్ వెళ్ళిపోతుంది అనుకోండి, అది వేరే ఇష్యూ. అంత అవసరం లేదు. ఆ అమ్మాయి 100% గేమ్స్ అన్నీ కూడా తొండాడిందని చెప్పాలి తెలుగులో చెప్పాలంటే. సో అంత అవసరం లేదు. ఆమె ఇక్కడ కూడా తొండాడే ప్రయత్నం అయితే చేసిందని చెప్తారు. కెప్టెన్ కూడా ఎలా అయిందో మీకు అందరికీ తెలుసు, తొండే అది. అక్కడ కష్టపడిందేమో సుమన్ శెట్టి, ఇచ్చిందేమో రీతు చౌదరికి. సో భరణి గారిని ఆ విషయంలో అలా అనడం అనేది దట్టు వెటకారం చేయడం, ఆయన చెప్పిన దాన్ని వెటకారం చేయడం, అనవసరం రాద్దంతం చేశారనడం అనేది కూడా నాకు ఎందుకో నచ్చలేదు. అయితే భరణి గారు ఎంచుకున్న రీజన్ చూపించిన ట్రయాంగిల్ అయితే 100% ఆయనది బాగుందండి. కానీ ఏదైతే తనూజ ఒక పాయింట్ లేపినా అది నాకు నచ్చల. ఎందుకంటే ఇది కూడా భరణి గారికి ఎందుకు వచ్చిందంటే ఒకటే రీజను, ఒకవేళ తనూజ కనుక అంత కంగ్రాచులేట్ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆ పాయింట్ కానీ రైట్ చేసి ఉండకపోతే అసలు ఈ గొడవ ఉండదు కదా. నాగార్జున గారు అన్నట్టు ఇది కంగ్రాచులేట్ చేస్తారు, ఆయన అనౌన్స్ చేసుకున్నారు, ఆ సభ్యులందరూ ఎవరైతే అంబరెడ్డి ఉన్నాడో హ్యాపీగా ఉన్నాడు, యాక్సెప్ట్ చేశాడు, అన్నీ అయిపోయిన తర్వాత లేని గొడవని తీసుకొచ్చి అసలు ఇంకోటి ఒకవేళ మీరు తీసుకొచ్చిన అది వ్యాలిడ్ పాయింట్ అయితే మాత్రం 100% మేము ఎక్కిపిస్తాం, మంచి పాయింట్ రేపింది అని. కానీ అక్కడ అసలు మీరు ఎంచుకున్న రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిలే 100% ట్రయాంగిల్. ఆ పాయింట్ని తీసుకొచ్చి షేప్ ఒకలా నాగార్జున గారు ఎవరైతే బిగ్ బాస్ అంట తనూజ కనబడేలాగా మిగతా వాళ్ళందరికీ చెప్పాలా, మరి ఏమికే చెప్పారు వచ్చి తనూజ కంట సేమ్ ఉండాలని అన్నారండి అని నాగార్జున గారు కూడా అదే చెప్తున్నాను. మరీ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తే అట్లా, నువ్వు ఏమి విన్నావో అదే చెప్పాలి. నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు కూడా నువ్వు అదే చెప్తే అది ఇంకా నీలో ఉన్న ఏమంటారు ఆ మెంటాలిటీ ఏంటనేది అర్థం చేసుకోవాలి చూసేవాడు కూడా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పారు, ట్రయాంగిల్స్ ఉండాలి అన్నారు. ట్రయాంగిల్స్ అంటే ఎలాగైనా ఉండొచ్చు, ట్రయాంగిలే ఎట్లా ఉన్న ట్రయాంగిలే, ఇలా బలపరుపుకున్న ట్రయాంగిల్ అవుతుంది, ఇలా ఉన్న ట్రయాంగిల్ అవుతుంది, ఇలా ఉన్న ట్రయాంగిల్ అవుతుంది, ఇలా ఉన్న ఏదైనా ట్రయాంగిలే ఇట్లా స్ట్రైట్గానే ఉండొచ్చు, బలపరుపుగానే ఉండొచ్చు. 3 కోణాలు ఉంటే అది ట్రయాంగిల్ అంటారు. అంతేగాని ఇదేమో పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అనేది తనూజ తెచ్చిన ఎలిగేషన్ సంబంధం. అంటే మ్యాథ్స్ తెలియకపోవడం వల్ల జరిగిన తప్పు ఇది వాస్తవం చెప్పాలంటే. తెలియనప్పుడు ఏం చేయాలని నాకు డౌట్ ఉందని చెప్పాలి, అంతేగాని రచ్చగొట్టి వదిలేసి ఈయన. కానీ వాస్తవంగా ఈయన తీసుకున్న పాయింట్ నాకు నచ్చింది. భరణి గారు రెడ్ది తీసుకోవాలి, ఆయన లావెండర్ కలర్ ఏదైతే తప్పు ఉందో అదైతే మాత్రం రేట్ చేశారు, నాకు 100% కరెక్ట్ అనిపించింది. కానీ భరణి గారు పదే ఆయనకు రావాల్సిన గేమ్స్ ఇలాంటి ఎన్నో బికాజ్ ఆఫ్ సంచాలక నిర్ణయాల వల్ల పోయినాయి చాలా ఉన్నాయని చెప్తాను గేమ్లో. ఆయన 100% అదైతే నిజం. అది దానివల్ల ఆయనకి చాలా నష్టం జరిగిందని చెప్పాలి. అంటే మీరు ఎప్పుడు మరి కెప్టెన్ అవ్వలేదు కదా, మొత్తం సీజన్ అంతా అయిపోయింది కానీ కెప్టెన్ అవ్వలేదు, మరి అది ఆయనకి అవమానమే కదా. మరి ఇలాంటి అవకాశాలను సంచాలకులు ఎన్నో తీసేశారు. టీ-షర్ట్ కలర్స్ విషయంలో తీశారు, మొదట్లో తీశారు, చాలా గేమ్స్లో ఆయన్ని అన్యాయం జరిగిందని చెప్తాను. ఈవెన్ లైట్ ఆన్ ఆఫ్ విషయంలో కూడా అన్యాయం చేశారు ఈ కళ్యాణ్ డిమాన్ పవన్ కలిసి, అందరికీ తెలిసిన విషయాలే. అయితే అదే అంటున్నాను, సంచాలకుగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అట్లీస్ట్ ఫైనల్కి వచ్చాం కాబట్టి నిర్ణయాలు చాలా క్వాలిటీగా ఉండేలాగా సభ్యులందరూ ఉంటే ఇంకా గేమ్ చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ఉన్న ఎపిసోడ్లో కొద్ద థమ్స్అప్ థమ్స్ డౌన్ ఇలాంటి ప్రక్రియలు పెట్టారు. ఎవరు చెప్పింది ఏకీభిస్తున్నారు అనేది వాళ్ళ గురించి వాళ్ళు, అలాగే ఎవరు ఎలిజిబుల్ దీనికి సూటబుల్ ఎవరో కప్పు కొట్టడానికి అనే విషయంలో కూడా ఎవరికాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్న ప్రక్రియ కూడా నిన్న పెట్టారు.
కొన్ని కన్విన్సింగ్ ఉంటాయి, కొన్ని కన్విన్సింగ్ లేవు. మొత్తానికైతే నా వరకైతే నేనైతే టాప్ 3 ఇవాళ అయితే చెప్పాలనుకుంటున్నాను. టాప్ 3లో 100% ఉండే 3 వ్యక్తుల గురించి చెప్పాలంటే నా వరకు నా అభిప్రాయం ప్రకారం ఇస్తే ఇమాన్యుయల్కి ఇవ్వచ్చు, కళ్యాణ్కి ఇవ్వచ్చు, కళ్యాణ్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు. థర్డ్ ప్లేస్ మాత్రం డిమాండ్ పవన్, సుమన్ శెట్టి ఇద్దరికి ఇస్తే బాగుంటుందని నా ఫీల్. విన్నారు కదా. సో ఇమాన్యుయల్, కళ్యాణ్, థర్డ్ ప్లేస్కి డిమాండ్ పవన్ కానీ సుమన్ శెట్టి ఇద్దరికి మధ్యలో ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. టాప్ 3 వరకు వచ్చేసరికి ఇది ఎపిసోడ్ యొక్క ఫుల్ రివ్యూ. సండే ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని గురించి ఖచ్చితంగా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.